అందరికీ నమస్తే. నేను మీ మేనం శ్యామ్. ఎక్కడ చూసినా బీసీల లొల్లి మాత్రం గల్లీ నుంచి ఢిల్లీ దాకా మొదలైందనే చెప్పుకోవచ్చు. మరి బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ టి చిరంజీవులు సార్ ఎప్పటి నుంచో కొట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగానే ఏం జరుగుతూ ఉంది బీసీలలో? కాంగ్రెస్ పార్టీ నిజంగా మోసం చేస్తుందా? బీసీలకు మంచి చేస్తుందా? బీజేపీ ఏం చేయబోతుంది? ఇక్కడ బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఏం చేయబోతుంది? అసలు బీసీ ప్రజలు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, అసలు ఎవరు ఏం చేస్తున్నారో ఒక్కసారి మన దగ్గర చిరంజీవులు సార్ ఎక్స్ మాజీ ఐఏఎస్ కలెక్టర్గా పనిచేసిన అందరికీ తెలిసిందే. ఒకసారి సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఎట్లా నడుస్తుంది సార్ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఏం గమనించారు వేరియేషన్? సో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం మేము స్టార్ట్ చేయకన్నా మొదలు ఎక్కువగా బీసీ సంఘాలన్నీ కూడా ఈ స్కాలర్షిప్స్, హాస్టల్ అడ్మిషన్స్, బీసీల ఫైనాన్షియల్ దానిపైన ఎక్కువ ఫోకస్ చేసినాం. సో మేము ఈ సంస్థ స్టార్ట్ చేసిన తర్వాత బీసీలకు గత 77 సంవత్సరాలుగా ఎట్లాంటి అన్యాయాలు జరిగినాయి అనే దానిపైన అవగాహన కల్పిస్తూనే బీసీల సమస్యల పరిష్కారానికి పడతాయి తప్ప మనం మిగతా విధంగా పరిష్కరించబడమని చెప్పేసి మేము మొదటి నుంచి ప్రచారం చేస్తున్నాం. ఇప్పుడు అన్ని బీసీ సంఘాలలో కూడా అదే ఆలోచన వచ్చింది. ఇవాళ మేము ఇందులోకి వచ్చిన తర్వాత అన్ని సంఘాలు కలిసికట్టుగా పోరాటం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కుల సర్వే చేయడం జరిగింది. 42% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టసభల్లో బిల్లులు పెట్టి కేంద్రానికి 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయాలని పంపింది. తర్వాత మినిస్ట్రీలో ఒక బీసీ మినిస్టర్కు ఖచ్చితంగా ఫస్ట్ టైం ఎన్నికైనా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్సీలలో కూడా మొదటిసారిగా ఓసీలు లేకుండా అన్ని ఎమ్మెల్సీలు కూడా ఈ మధ్యకాలంలో పిలువయ్యాయి బీసీ క్యాండిడేట్. సో ఇప్పుడు బీసీల గురించి అన్ని పార్టీలు ఆలోచించే విధంగా యాక్షన్ తీసుకునేలాగా ఈ గత 1 yearలో మేము మార్చినాం. యాక్చువల్గా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం 2024 జూలై 31వ తారీఖు రోజు మేము జూలై 30 రోజు ప్రారంభించినాం. సో ఇంకా 1 year కూడా కాలేదు. టుడే వీఆర్ ఆన్ జూలై 18th. 1 year లోపే చాలా 1 year లోపట్నే మనం చాలా వరకు ప్రజల మైండ్ సెట్ మార్చడం కానీ సమస్యలపైన పోరాటం చేయడం కానీ జరుగుతుంది. అది ఈ 42% కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిందో ఇప్పుడు ఆర్డినెన్స్ కూడా ముసాయిదా బిల్లు గవర్నర్ దగ్గరికి పంపించిండ్రు. నిజంగా సార్ ఇప్పుడు ఆర్డినెన్స్ బిల్ పాస్ అవుతుంది అనుకుంటున్నారా? అసలు ఒకవేళ పాస్ అయితే ఎలా ఉంటుంది సిచ్యువేషన్? బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఏం చేయబోతుంది? ఫెయిల్ అయితే ఏం చేయబోతుంది? ఇప్పుడు పాస్ అయితే సంతోషించే వాళ్ళలో అందరికంటే మొదటి ప్లేస్లో ఉండేదే నేను. ఎందుకంటే మేము మొదటి నుంచి పోరాటం చేస్తుంది బీసీలకు జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి అన్నింటిలో రిజర్వేషన్ ఉండాలి, వాళ్ళ వాటా వాళ్ళకు లభించాలని పోరాటం చేస్తారు. సో ఇప్పుడు గవర్నర్ దగ్గర పంపారు. గవర్నర్ ఇప్పుడు మొట్టమొదటనేమో ఈ 2025 మార్చిలో వీళ్ళు ఒక బిల్లు చేసి కేంద్రానికి పంపించారు 9th షెడ్యూల్లో పెట్టాలని. ఇప్పుడేమో కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి త్వరగా ఎన్నికలు జరపాలని చెప్పేసి ఆర్డినెన్స్ ఇచ్చారు. ఈ ఆర్డినెన్స్ రూటు ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మనకున్న ఎక్స్పీరియన్స్ బట్టి చూస్తే సక్సెస్ అయ్యేటువంటి రేటు చాలా తక్కువ. కాకపోతే ప్రభుత్వం ఒక ప్రయత్నం అయితే చేస్తుంది. సో మేమేమంటున్నామంటే ఇక్కడ ఈ కష్టపడే బదులు మీరు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి కేంద్రం దగ్గర కూర్చొని అక్కడే మీరు ప్రధానమంత్రితో రాష్ట్రపతితో మాట్లాడిచ్చేసి దాన్ని 9th చట్టం చేసి 9th షెడ్యూల్లో పెట్టిస్తే 100% మనకు ప్రొటెక్షన్ వస్తుంది, సక్సెస్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. మళ్ళీ బీసీ సంఘాలు కూడా రేపు తెల్లారయ్యి ప్రభుత్వం మమ్మల్ని ఇట్లా తప్పుతో పట్టించింది అనేటువంటి అపవాదం ఎందుకు రావాలనేది మేము చెప్తూ ఉన్నాం. సో నాకు తెలిసినంత మట్టుకు ఏంటంటే ఆర్డినెన్స్ రూట్లో తాత్కాలికమైన రూట్ ఇది సక్సెస్ అవుతుంది అనేటువంటి నమ్మకం అయితే మాకు లేదు. బట్ లెట్ us see what happens in the future. అంటే నార్మల్గా ఎక్కువగా ఇప్పుడు బీజేపీ తీసుకొస్తున్న ఒక వాదన ఉంది సార్. 42%లో 10% ముస్లింలకు ఇస్తున్నారు. అసలు ముస్లింలు బీసీలు ఏంటిది, మైనార్టీ కింద ఉండాలి కదా. మీరు ఆ 42%లో ఇక మీరు ఇచ్చింది 32%. నిజంగా 10% ముస్లింలకు దాంట్లో ఏమన్నా చట్టంలో రాసుందా సార్? ఏమన్నా ఉందా? అసలు ఇది ఎవరికి క్లారిటీ లేదు సార్ వాస్తవం. ఇప్పుడు మొట్టమొదట రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే మీరు డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేశారు. డెడికేటెడ్ కమిషన్ నవంబరు 2024లో అపాయింట్ చేశారు. డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేసినప్పుడే మీరు దాంట్లో డెడికేటెడ్ కమిషన్కి ఏం మ్యాండేట్ ఇచ్చారు, మీరు ఎంత శాతం రిజర్వేషన్ ఉండాలనేది చెప్తూనే అది 50% లోపల ఉండాలని చెప్పి రాశారు. మళ్ళీ ఇవాళ మనము
ఏమవుతుంది, ఎస్సీలకు 18, ఎస్టీలకు 10, బీసీలకు 42 అంటే ఎంత పోతుంది, దాదాపు 70% రిజర్వేషన్కి వచ్చింది. సో కాబట్టి కోట్లలో ఎంతవరకు నిలబడుతుంది అనేది అది మనకు తెలిసిన విషయమే, అది కొత్తగా నేను కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ముస్లిమ్స్కు 10% రిజర్వేషన్ అనేది అసలు వాళ్ళు సబ్ కేటగరైజేషనే చేయలేదు. ఇప్పుడు వాళ్ళకున్న మ్యాండేట్లో సబ్ కేటగరైజేషన్ చేయమని వాళ్ళకి మ్యాండేట్ ఇవ్వలేదు డెడికేటెడ్ కంపెనీ. కాబట్టి వాళ్ళు సబ్ కేటగరైజేషన్ ఎట్లా చేసి ఇస్తారు? వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో మేము 42% పెంచుతాం, సబ్ కేటగరైజేషన్ చేస్తామన్నారు. కానీ డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేసినప్పుడు ఆ పదం మారలేదు, నేను కూడా జీవో చదివినా. సో కాబట్టి 10% మళ్ళీ వీళ్ళ కొరకు ఇస్తారు అనేది కరెక్ట్ కాదు నాకు తెలిసినంత మటుకు. అన్లెస్ అండ్ అంటిల్ వీళ్ళు ఏమన్నా స్పెసిఫిక్గా ఈ ఆర్డినెన్స్లు పెట్టి పంపించిందా లేదా నాకు అది తెలియదు. కానీ బట్ నార్మల్గా డెడికేటెడ్ కమిషన్కి ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ లెటర్లో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో అది లేదు. కాబట్టి అది జరగదు. ఒకటి. రెండోది 10% ఇస్తున్నారు 10% ఇస్తున్నారు అనేది అసలు ఏ బేసిస్ మీద 10% ఇస్తారు వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది, ఇప్పుడు ఆ మాటకు వచ్చేస్తే రిజర్వేషన్లో 42%లో బీసీల పాపులేషన్ ఈ రాష్ట్రంలో 56 అయినప్పుడు ఇక్కడ 42% ఉన్నారు. ముస్లిం పాపులేషన్లో 13% ఉంది. సో వాళ్ళకి 10% ఇస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పడతాయి తప్ప మనం మిగతా విధంగా పరిష్కరించబడమని చెప్పేసి మేము మొదటి నుంచి ప్రచారం చేస్తున్నాం. ఇప్పుడు అన్ని బీసీ సంఘాలలో కూడా అదే ఆలోచన వచ్చింది. ఇవాళ మేము ఇందులోకి వచ్చిన తర్వాత అన్ని సంఘాలు కలిసికట్టుగా పోరాటం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కుల సర్వే చేయడం జరిగింది. 42% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టసభల్లో బిల్లులు పెట్టి కేంద్రానికి 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయాలని పంపింది. తర్వాత మినిస్ట్రీలో ఒక బీసీ మినిస్టర్కు ఖచ్చితంగా ఫస్ట్ టైం ఎన్నికైనా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్సీలలో కూడా మొదటిసారిగా ఓసీలు లేకుండా అన్ని ఎమ్మెల్సీలు కూడా ఈ మధ్యకాలంలో పిలుపు బీసీ క్యాండిడేట్. సో ఇప్పుడు బీసీల గురించి అన్ని పార్టీలు ఆలోచించే విధంగా యాక్షన్ తీసుకునేలాగా ఈ గత 1 yearలో మేము మార్చినాం. యాక్చువల్గా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం 2024 జూలై 31 తారీఖు రోజు మేము జూలై 30 రోజు ప్రారంభించినాం. సో ఇంకా 1 year కూడా కాలేదు. టుడే వీఆర్ ఆన్ జూలై 18th. 1 year లోపే చాలా 1 year లోపట్నే మనం చాలా వరకు ప్రజల మైండ్ సెట్ మార్చడం కానీ సమస్యలపైన పోరాటం చేయడం కానీ జరుగుతుంది. అది ఈ 42% కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిందో ఇప్పుడు ఆర్డినెన్స్ కూడా ముసాయిదా బిల్లు గవర్నర్ దగ్గరికి పంపించిండ్రు. నిజంగా సరే ఇప్పుడు ఆర్డినెన్స్ బిల్ పాస్ అవుతుంది అనుకుంటున్నారా? అసలు ఒకవేళ పాస్ అయితే ఎలా ఉంటుంది సిచ్యువేషన్? బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఏం చేయబోతుంది? ఫెయిల్ అయితే ఏం చేయబోతుంది? ఇప్పుడు పాస్ అయితే సంతోషించే వాళ్ళలో అందరికంటే మొదటి ప్లేస్లో ఉండేదే నేను. ఎందుకంటే మేము మొదటి నుంచి పోరాటం చేస్తుంది బీసీలకు జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి అన్నింటిలో రిజర్వేషన్ ఉండాలి, వాళ్ళ వాటా వాళ్ళకి లభించాలని పోరాటం చేస్తాం. సో ఇప్పుడు గవర్నర్ దగ్గర పంపారు. గవర్నర్ ఇప్పుడు మొట్టమొదటనేమో ఈ 2025 మార్చిలో వీళ్ళు ఒక బిల్లు చేసి కేంద్రానికి పంపించారు 9th షెడ్యూల్లో పెట్టాలని. ఇప్పుడేమో కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి త్వరగా ఎన్నికలు జరపాలని చెప్పేసి ఆర్డినెన్స్ ఇచ్చారు. ఈ ఆర్డినెన్స్ రూటు ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మనకున్న ఎక్స్పీరియన్స్ బట్టి చూస్తే సక్సెస్ అయ్యేటువంటి రేటు చాలా తక్కువ. కాకపోతే ప్రభుత్వం ఒక ప్రయత్నం అయితే చేస్తుంది. సో మేమేమంటున్నామంటే ఇక్కడ ఈ కష్టపడే బదులు మీరు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి కేంద్రం దగ్గర కూర్చొని అక్కడే మీరు ప్రధానమంత్రితో రాష్ట్రపతితో మాట్లాడిచ్చేసి దాన్ని 9th చట్టం చేసి 9th షెడ్యూల్లో పెట్టిస్తే 100% మనకు ప్రొటెక్షన్ వస్తుంది, సక్సెస్ అయిపోతాం. సో ఇప్పుడు ఈ ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. మళ్ళీ బీసీ సంఘాలు కూడా రేపు తెల్లారయ్యో ప్రభుత్వం మమ్మల్ని ఇట్లా తప్పుతో పట్టించింది అనేటువంటి అపవాదం ఎందుకు రావాలనేది మేము చెప్తూ ఉన్నాం. సో నాకు తెలిసినంత మటుకు ఏంటంటే ఆర్డినెన్స్ రూట్లో తాత్కాలికమైన రూట్ ఇది సక్సెస్ అవుతుంది అనేటువంటి నమ్మకం అయితే మాకు లేదు. బట్ లెట్ us see what happens in the future. అంటే నార్మల్గా ఎక్కువగా ఇప్పుడు బీజేపీ తీసుకొస్తున్న ఒక వాదన ఉంది సార్, 42%లో 10% ముస్లింలకు ఇస్తున్నారు. అసలు ముస్లింలు బీసీలు ఏంటిది, మైనార్టీ కింద ఉండాలి కదా. మీరు ఆ 42%లో ఇంకా మీరు ఇచ్చింది 32%. నిజంగా 10% ముస్లింలకు దాంట్లో ఏమన్నా చట్టంలో రాసుందా సార్? ఏమన్నా ఉందా? అసలు ఇది ఎవరికి క్లారిటీ లేదు సార్ వాస్తవం. ఇప్పుడు మొట్టమొదట రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే మీరు డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేశారు. డెడికేటెడ్ కమిషన్ నవంబరు 2024లో అపాయింట్ చేశారు. డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేసినప్పుడే మీరు దాంట్లో డెడికేటెడ్ కమిషన్కి ఏం మ్యాండేట్ ఇచ్చారు, మీరు ఎంత శాతం రిజర్వేషన్ ఉండాలనేది చెప్తూనే అది 50% లోపల ఉండాలని చెప్పి రాశారు. మళ్ళీ ఇవాళ మనము
ఏమవుతుంది, ఎస్సీలకు 18, ఎస్టీలకు 10, బీసీలకు 42 అంటే ఎంత పోతుంది, దాదాపు 70% రిజర్వేషన్కి వచ్చింది. సో కాబట్టి కోట్లలో ఎంతవరకు నిలబడుతుంది అనేది అది మనకు తెలిసిన విషయమే, అది కొత్తగా నేను కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ముస్లిమ్స్కు 10% రిజర్వేషన్ అనేది అసలు వాళ్ళు సబ్ కేటగరైజేషనే చేయలేదు. ఇప్పుడు వాళ్ళకున్న మ్యాండేట్లో సబ్ కేటగరైజేషన్ చేయమని వాళ్ళకి మ్యాండేట్ ఇవ్వలే డెడికేటెడ్ కమిటీ. కాబట్టి వాళ్ళు సబ్ కేటగరైజేషన్ ఎట్లా చేసి ఇస్తారు? వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో మేము 42% పెంచుతాం, సబ్ కేటగరైజేషన్ చేస్తామన్నారు. కానీ డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేసినప్పుడు ఆ పదం మారలేదు. నేను కూడా జీవో చదివినా. సో కాబట్టి 10% మళ్ళీ వీళ్ళ కొరకు ఇస్తారు అనేది కరెక్ట్ కాదు నాకు తెలిసినంత మటుకు. అన్లెస్ అండ్ అంటిల్ వీళ్ళు ఏమన్నా స్పెసిఫిక్గా ఈ ఆర్డినెన్స్లు పెట్టి పంపించిందా లేదా నాకు అది తెలియదు. కానీ బట్ నార్మల్గా డెడికేటెడ్ కమిషన్కి ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ లెటర్లో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో అది లేదు. కాబట్టి అది జరగదు. ఒకటి. రెండోది 10% ఇస్తున్నారు 10% ఇస్తున్నారు అనేది అసలు ఏ బేసిస్ మీద 10% ఇస్తారు వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది, ఇప్పుడు ఆ మాటకు వచ్చేస్తే రిజర్వేషన్లో 42%లో బీసీల పాపులేషన్ ఈ రాష్ట్రంలో 56 అయినప్పుడు ఇక్కడ 42% ఉన్నారు. ముస్లిం పాపులేషన్లో 13% ఉంది. సో వాళ్ళకి 10% ఇస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఆర్టికల్ 243D6 కింద T6 కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2010 కృష్ణమూర్తి కేసు జడ్జిమెంట్ ప్రకారం ఏంటంటే ట్రిపుల్ టెస్ట్ ప్రకారము ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీలు అనే వాళ్ళు పొలిటికల్గా వెనుకబడ్డట్టు నిరూపించాలి. సో మరి ముస్లింలను ఈ డెడికేటెడ్ కమిషన్ పొలిటికల్గా వెనుకబడ్డట్టు నిరూపించిందా అనేది ప్రశ్న ఒకటి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఊహాజనిత ప్రశ్న, ఇవి క్వశ్చన్స్. సో దీనికి క్లారిటీ రావాలంటే ఒకసారి మనకు షెడ్యూల్ అంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఆర్డినెన్స్ పంపిణీలో ఆర్డినెన్స్ మీద జీవో వస్తుంది. ఆ జీవో బయటకు వచ్చినాకనే మనకు తెలుస్తుంది. సో నాకు తెలిసినంత వరకు 10% అనేటువంటిది అందులో ముస్లింలకు పొందుపరిచిండ్లు అనేది నేనైతే పొందుపరచారని అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఏ విధంగా కూడా చట్టబద్ధత దానికి ఉండదు అని. స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపు పెట్టాలని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, అందరికీ తెలిసిందే. ప్రభుత్వం కూడా అదేవిధంగా ముందుకు వెళ్తుంది. ఈ 42% బీసీలకు రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు అవుతాయన్న ఆశాభావం మీకుందా సార్? నాకైతే కొద్దిగా కష్టతరమే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రిజర్వేషన్లను 42% రక్షించుకోవాలంటే 9th షెడ్యూల్ ఒకటే మార్గం. ఇప్పుడు మేము కులగణన చేసినాము, డెడికేటెడ్ కమిషన్ పెట్టినాము, మా దగ్గర ఎంపరికల్ కంటెంపరేనియస్ డాటా ఉంది, కాబట్టి రేపు కోర్టులో మేము వాదిస్తాము గెలుస్తాము అని ప్రభుత్వం చెప్తుంది. బట్ జరిగినటువంటి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఉదాహరణలు తీసుకుంటే అది కొద్దిగా నిలబడడం కష్టతరం అవుతుంది. ఎందుకంటే బీహార్లో కులగణన చేసి ఆ రిపోర్ట్ పబ్లిష్ చేసి కులాల వారీగా సంఖ్య కూడా పబ్లిష్ చేసి వాళ్ళు అక్కడ ఉన్న రిజర్వేషన్స్ను 65%కు పెంచారు. హైకోర్టు ఏం చేసింది, పాట్నా హైకోర్టు వితిన్ నో టైం 4-5 మంత్స్లో కొట్టేసింది. సో మరి కులగణన చేసినంత మాత్రాన సినేరియో ఏం మారలే కదా. అదే తమిళనాడు ఉంది, తమిళనాడు 94లోనే వాళ్ళు 50% బీసీలకు రిజర్వేషన్ కల్పించారు. 50% రిజర్వేషన్ తీసుకొచ్చి 9th షెడ్యూల్ పెట్టించుకున్నారు. ఈ రోజు వరకు అనుభవిస్తున్నారు. కాబట్టి మీరు 9th షెడ్యూల్ పోతే మనకు కొంత పర్మనెంట్ మార్గం దొరుకుద్ది అని మేము చెప్తూ ఉన్నాం. 9th షెడ్యూల్లో పెట్టినంత మాత్రాన సుప్రీంకోర్టు దాన్ని రివ్యూ చేయొద్దనేం లేదు, చేస్తుంది. కానీ అది ఎప్పుడు అది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉన్నప్పుడే చేస్తుంది. రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధం కాదని మనకు జనహిత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2022లో సుప్రీంకోర్టు దాంట్లో ఒక జడ్జిమెంట్లో అభిప్రాయపడ్డది. కాబట్టి మనకు కావాల్సినంత మెటీరియల్ రెడీగా ఉంది. అందుకనే 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి కోరుతున్నాను. మీలాంటి ఇంటెలెక్చువల్స్ అందరూ అసలు వాట్ ఈ సిచ్యువేషన్ ఈజ్ గోయింగ్ అని మొత్తం క్లబ్ చేసుకొని చెప్తా ఉన్నారు సార్. రాజకీయ నాయకులు మాత్రం ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలే చూస్తున్నది కానీ బీసీల ప్రయోజనాలు చూడట్లేదు అని సామాన్యులు అనుకుంటున్నారు. ఇది 100% నిజం. ఎందుకంటే ఏ ఒక్క పార్టీ కూడా బీసీలకు న్యాయం చేసిన పార్టీ కాదు. ఈ మూడు కూడా అన్యాయం చేసిన పార్టీలే. సరే ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ రాష్ట్రంలో ఒక పార్టీ ఉంది, కేంద్రంలో ఒక పార్టీ ఉంది. అయ్యా మీరు ఇద్దరు కూడా కలిసి బీసీల దగ్గరికి ఏదో ఒక కొంత కష్టపడి ఒక ఆర్డినెన్స్ ఒక 9th షెడ్యూల్లో పెట్టమని ప్రపోజల్ వచ్చింది. ఆ నోటి దగ్గరకు వచ్చిన కూడును లాక్కోవద్దురా బాబు అని మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళ రాజకీయాల కొరకు మళ్ళీ బీసీలను మోసం చేస్తే రేపు బీసీ ప్రజలు గమనించాలి. మరి మనం ఇట్లా ఉన్నంతకాలం రాజకీయ పార్టీలు అట్లాగే ఉంటాయి. రేపు రాబోయే కాలంలో మీరు వాళ్ళ రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం నేర్పితేనే వాళ్ళు కూడా మన లైన్లోకి వస్తారు. సో అందుకొరకు మేము కూడా ఏమంటున్నాం, బీసీలు మీరు ఆలోచించుకోండి. మీ 77 ఏళ్ళ నుంచి మీరు ఎట్లా మోసపోతుందో తెలుసుకోండి.
మీరు మీ ఓటు బీసీలకే వేసి రేపు బీసీలనే గెలిపించుకుంటే వాడే రేపు శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ లోక్సభలో కానీ పోరాటం చేస్తాడు. అదే బీసీలు కూడా ఒక రాజకీయ పార్టీలు పెట్టుకోమని చెప్తూ ఉన్నాము. రేపు రాబోయే కాలంలో బీసీల పార్టీలు వస్తే బీసీలను ఆదరించండి, మీ ప్రతినిధులను చట్టసభలకు పంపండి. చట్టసభలో వాళ్ళు మీకు 100% న్యాయం చేయకపోతే మళ్ళీ ఇంకో చట్టసభలో వాళ్ళని ఎన్నుకోండి. న్యాయం చేయకపోవడం అనే ప్రసక్తే ఉండదు. కానీ మీరు ఫస్ట్ బీసీలకు ఓటేయడం నేర్చుకోండి అని చెప్తున్నాను. ఈ 1 ఇయర్లో సార్ నార్మల్గా అన్ని పార్టీల బీసీలు కానీ పార్టీల కబంధ హస్తాల్లోకి ఉన్న పరిస్థితులు ఈ 1 ఇయర్లో మీరేమన్నా అబ్జర్వ్ చేసిందా సార్? అంటే ఏ పార్టీలోనే ఉండండి, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ సంవత్సర కాలంలో వాళ్ళ కదలికలు కానీ ఎటువైపు వెళ్తూ ఉన్నాయి? మీరు ఇన్ ఫ్యూచర్లో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం తరఫున ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఈ 1 ఇయర్లో నేను గమనించింది ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలో ఉన్న బీసీలు కూడా వాళ్ళ బీసీ కాన్షియస్నెస్ అనేది వాళ్ళలో డెవలప్ అయింది. ఇవాళ ఏ మీటింగ్లు పెట్టినా అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు పార్టీలకు అతీతంగా వస్తున్నారు. సో వాళ్ళలో ఆ స్పార్క్ అనేది డెవలప్ అయింది. మనం బీసీలకు చేయాలని బీసీ కాన్షియస్నెస్, బీసీ స్పృహ అనేది వచ్చింది. సో అది రాబోయే కాలంలో 100% పార్టీలో వాళ్ళు ప్రెషర్ పెట్టి చర్చించి పాలసీలు మార్చగలిగే స్థాయికి ఇప్పుడు రాగలిగింది. రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళైనా ఆపోజిషన్ పార్టీలో అయినా. సో రాబోయే కాలంలో ఇప్పుడు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అనేది బీసీలకు రాజ్యాధికారం కొరకు ఏర్పాటు చేసిన సంస్థ. మేమేదో మామూలు ఇష్యూల గురించి మాట్లాడి పోరాటం చేయడానికి మేము లేవు. మా ఇష్యూ స్ట్రేట్ అవే ఇష్యూ. బీసీలు తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారం చేపట్టాలి. రేపు రాబోయే కాలంలో ముఖ్యమంత్రులు కావాలి, మంత్రులు కావాలి, బీసీల ఆధ్వర్యంలో ఒక రాజకీయ పార్టీ రావాలి, ఇక్కడ రాజ్యాధికారం బీసీలకు రావాలి. అదే మా లక్ష్యం, అంతిమ ధ్యేయం. అంటే ఇప్పుడున్న ఈ సామాజిక వర్గాలు కావచ్చు, మీడియాలు వాళ్ళ సంస్థలే ఉంటాయి, రాజకీయాలు వాళ్ళ సంస్థలే ఉంటాయి, వాళ్ళ దగ్గరనే ఉంటాయి, భూములు వాళ్ళ దగ్గరనే ఉంటాయి. బీసీల దగ్గర అంటే పట్టుదల ఉండొచ్చు, కానీ మళ్ళీ ఓట్లు అమ్ముకునే పరిస్థితిలోకి వస్తే మీలాంటి వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. మరి నిజంగానే బీసీ రాజకీయ పార్టీలు వస్తే బీసీలు ఆదరించే ఆస్కారం ఉందా సార్? 100% ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీలకు మనము వాళ్ళు ఏం కోల్పోయినలో అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బీసీ వాదాన్ని ఇప్పుడు డెవలప్ చేస్తున్నాం. సో మీరు ఏం కోల్పోయినారు గత 77 సంవత్సరాలుగా, మనం ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ బానిస బతుకులు బతుకుతాం, ఎన్ని సంవత్సరాలు ప్రభుత్వ పథకాల మీద ఆధారపడి జీవిస్తాం, మనకంటూ ఇండివిజువాలిటీ లేదా, ఆత్మాభిమానం లేదా? సో అది తీసుకొస్తున్నాయి. ఇప్పుడు అగ్రవర్ణాల దగ్గర, ఆధిపత్య కులాల దగ్గర ఉన్నదేంటి? డబ్బు ఉన్నది, మీడియా ఉంది, మజుల్ పవర్ ఉంది. వీళ్ళ దగ్గర ఏముంది? ఇక్కడ జనసంఖ్య ఉంది, ప్లస్ ఓటు ఉంది. ఇవాళ నువ్వు దేశంలో టాటా అయినా బిర్లా అయినా వాడికి ఒకే ఓటు ఉంటుంది. ఇక్కడ తినడానికి తిండి లేని పూర్ ఫెలోకైనా ఒకటే ఓటు ఉంది. సో దట్ ఈజ్ సమానత్వం. సో రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక సమానత్వం. బాబు నువ్వు మెజారిటీ పాపులేషన్, నీ ఓటు నువ్వు ఒక్కసారి బీసీకి వేసుకొని చూసుకో, ఏం జరుగుతుందో నీకు తెలుస్తుంది. ఇవాళ పక్కన తమిళనాడు రాష్ట్రం ఉంది, బీసీల అధికారంలో ఉంది. వాళ్ళు ఏం చేసిందో చూడండి. పక్కన ఉన్నటువంటి కేరళ ఉంది, కర్ణాటక ఉంది. సో అక్కడ బీసీలే ముఖ్యమంత్రులుగా నడుస్తున్నారు సౌత్లో. ఇక్కడ ఏమైంది? తెలంగాణలో ఎందుకు చేసుకోకూడదు? సో మీరు బీసీలకు ఇవ్వండి. మీరు ఓటు 5,000కి అమ్ముకుంటున్నారు. మీరు బీసీలకు ఇచ్చి చూడండి, మీకు నెలకు 5,000 పెన్షన్ ఇవ్వకపోతే అడుగుమన్నట్టు. మీరు ఒక 5,000 వరకు నువ్వు ఒక్కసారి నువ్వు కక్కుర్తి పడకు. రాబోయే కాలంలో మేము కూడా మా మేనిఫెస్టో ఇస్తాం, ఏం చేస్తాం అనేది ఎలక్షన్ టైంలో. సో ఆ మేనిఫెస్టో చూసినాక ఇప్పుడున్న పార్టీలు ఏం మాట్లాడుతారో చూద్దాం. ఎట్లా నాకు కూడా తెలుసు, నేను అడ్మినిస్ట్రేషన్లో దాదాపు 35-40 సంవత్సరాలు అంటే ఉన్నవాడిని. సో నాకు అనుభవం ఉన్నటువంటి దాంట్లో మేము 100% బీసీలకు అనుకూలమైనటువంటి బడ్జెట్ పెడతాం. బహుజనులకు అనుకూలమైన బడ్జెట్లో ఏం ఖర్చు పెడతాం, ఏమి ఇస్తాం అనేది రేపు 100% చెప్తాం. చెప్పింది 100% ఆచరిస్తాం. ఆచరించకపోతే ఎట్లా ఉంది, 5 ఏళ్ళకు ఒకసారి ఎలక్షన్ లేదు, మధ్యలో కూడా పోమంటే పోతాం. 2.5 సంవత్సరాల్లో ఓ రిఫరెండం పెట్టి రాబోయే కాలంలో తయారు చేస్తాం. అది కూడా మేనిఫెస్టో. ఏ ఉద్యమాలకైనా యూనివర్సిటీలు మెయిన్ కీలక భూమిక పోషిస్తున్నాయి సార్. ప్రతి పార్టీకి యూనివర్సిటీలో వింగ్స్ ఉంటున్నాయి. బీసీ వింగ్స్ ఆల్రెడీ సెంట్రల్ యూనివర్సిటీలో నేను కూడా హాజరైన పెట్టిన కార్యక్రమాలు అన్ని యూనివర్సిటీలకు విస్తరించిందా సార్? ఎట్లా ఉంది యూనివర్సిటీలలో ఏంటంటే పిల్లలు మొన్నటి వరకు తెలంగాణ ఉద్యమం చేసి చాలా వరకు ఏంటంటే వాళ్ళ జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మా ఉద్దేశం ఏంటంటే మళ్ళీ అట్లాంటి పరిస్థితి వాళ్ళ క్రియేట్ చేయకుండా బట్ నిర్మాణాత్మకంగా మనం క్రియేట్ చేద్దాం. మీరు స్టడీస్ చదువుకుంటూనే మీరు ఈ ఉద్యమాల వైపు రండి. రేపు రాబోయే కాలంలో తెలంగాణలో కొన్ని లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేసే అవకాశం ఉంది.
రేపు బీసీల ఆధ్వర్యంలో ఏర్పడే గవర్నమెంట్లో మేము ఎన్ని లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తామని స్టేట్మెంట్ ఇస్తాం. అందరూ అనుకోవచ్చు ఎట్లా చేస్తారా అని, చేసి చూపించకపోతే మధ్యలో వెళ్ళిపోదామని కూడా చెప్తున్నాం. సో అదంతా మేము తయారు చేస్తున్నాం. చూద్దాం భవిష్యత్తులో ఎట్లుంటుంది. నేను ఇప్పుడే దాని మీద కామెంట్ చేయదలుచుకోలే కానీ, బట్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యూనివర్సిటీలో పిల్లలు రిజర్వేషన్ కొరకు ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇచ్చింది. దాని మీద మీరు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ లోకల్ బాడీస్ మీద ఆర్డినెన్స్ ఇచ్చింది. మరి 42% విద్యా ఉద్యోగాలలో కూడా ఇవ్వాలి కదా. కాబట్టి మీరు దాని మీద మీరు ఇప్పుడు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోండి, మీరు ఎడ్యుకేట్ చేయండి. మీకు లేకపోతే ఉద్యోగాలు ఏమి లేవు కాబట్టి మీరు దానిపైన మీ దృష్టి పెట్టండి అని చెప్పి మేము స్టూడెంట్స్కి చెప్తున్నాం. సో ఇప్పుడు మెల్లమెల్లగా నేను పాలమూరు యూనివర్సిటీలో మాట్లాడాను, ఉస్మానియాలో మాట్లాడాను, ఇంకా మిగతా యూనివర్సిటీస్ కూడా పోతున్నాం. బీసీ స్టూడెంట్స్లలో ఒక అవగాహన తీసుకొస్తున్నాం. రేపు తెల్లారి వాళ్ళే నిర్ధారించుకుంటారు ఏం చేయాలి, ఎట్లా ముందుకు పోవాలని. సార్ నార్మల్గా తెలంగాణ రాష్ట్రంలో అనేక బీసీ కులాలు ఉన్నాయి సార్. ఈ కుల సంఘాలన్నీ ఒక్కటే అవుతున్న కాన్సెప్ట్ ఏమన్నా వస్తుందా సార్, లేదంటే పార్టీ వైజ్గా కుల సంఘాలు విడిపోతున్న పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడు తెలంగాణలో 134 బీసీ కులాలు ఉన్నాయి. సో ఇప్పుడు దాంట్లో మేమేమంటున్నామంటే ఇష్యూ బేస్డ్గా మనం ఏకమైదాం. 134 ఏకం కాకపోవచ్చు కానీ ఇప్పుడు కులగణన గురించి అన్ని కులాలు ఏకమైనవి పోరాటం చేసినారు. రిజర్వేషన్ గురించి అన్ని కులాలు ఏకమైన పోరాటం చేసినారు. సో రేపు రాజ్యాధికారం గురించి కూడా ఏకమైదాము, పోరాటం చేద్దాం. ఎన్ని పోస్టులు మనకు వస్తాయి, ఎన్ని వేల పోస్టులు మనం సంపాదించుకోగలం, ఆ లెక్క కూడా వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. ఇవాళ మనం అధికారంలో లేక మన కుర్చీలు ఎవడెక్కి కబ్జా చేసుకొని కూర్చున్నాడు. కాబట్టి మనకే అధికారం ఉంటే ఇన్ని వేల కుర్చీలు మనకు లభిస్తాయి. కాబట్టి మనం అందరం కూడా రేపు పిల్లలు ఆర్థికంగా గాను ఇంకా సామాజికంగా గాను ఎదగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మన రాజ్యాధికారం ఉంటే మనకు సంబంధించిన ప్రణాళికలపైన మనం నిర్ణయం తీసుకోగలం. మన జీవితం నిర్ణయం తీసుకోవడానికి ఇంకోడెవడు? మనం తీసుకునే తెలివితేటలు మనకు లేవా? 100%. మరి ఇవాళ 100 అడుగుల చెట్టు ఎక్కగలిగే సామర్థ్యం ఉన్నోడు 3 అడుగుల కుర్చీ ఎగిరి కూర్చోలేడా అండి? 100%. మరి 100 అడుగులే చెట్టు ఎక్కి ఆడ గీత గీస్తున్నాడు ఒక సోదరుడు, రాళ్ళని తీసుకొచ్చేసి వాటిని కొట్టి పిండి చేస్తున్నాడు. అట్లాంటి వ్యక్తి ఈ 3 అడుగుల కుర్చీ కూర్చోలేడా, లేకపోతే మామూలు మనకు పిండి చేయలేడా? నీ చేతిలో ఉన్న ఆయుధమే ఓటు. దాన్ని ప్రాపర్గా వాడుకుంటే నీకు అసలు ఇంకేం చేయాల్సిన అవసరమే లేదు. సార్ చివరిగా ఫైనల్ క్వశ్చన్ సార్. నార్మల్గా తెలంగాణ రాష్ట్రంలో బీసీల పాపులేషన్ అందరికీ తెలిసిందే, ఒక్కొక్కరు ఏకమవుతా ఉన్నారు. బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం అసలు బీసీలకు ఏం చేయబోతుంది ఇన్ ఫ్యూచర్లో? తెలంగాణ ప్రజలకు, బీసీ ప్రజలకు ఏం చెప్పబోతుంది? ఇప్పుడు మేము మొట్టమొదటి ఏంటంటే బీసీ సంఘాలను ఏకం చేయాలనేటువంటి ఒక ప్రణాళికలో ఉన్నాం. ఫస్ట్ ఒకటైతే మొదట బీసీ భావజాలాన్ని స్ప్రెడ్ చేస్తున్నాం, దానికి అనుకూలంగా పుస్తకాలు ప్రింట్ చేస్తున్నాం, మీడియా ఇంటర్వ్యూలు ఇస్తున్నాం, సమావేశాలు పెడుతున్నాం, వాళ్ళలో నాలెడ్జ్ క్రియేట్ చేస్తున్నాం, అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఒకటి. రెండవది ఏంటంటే అన్ని సంఘాలను కూడా ఒక ప్లాట్ఫామ్ మీకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. సరే అఫ్కోర్స్ అవన్నీ రావచ్చు రాకపోవచ్చు డిఫరెంట్ ఇష్యూ. మూడవది ఏంటంటే ఖచ్చితంగా రేపు రాజ్యాధికారం కొరకు 100% పొలిటికల్ పార్టీస్ వస్తాయి. సో అందులో ప్రజల్లో బాగా పనిచేసేటువంటి బీసీ పొలిటికల్ పార్టీ ఏదైనా ఉంటే వాళ్ళందరినీ కలుపుకొని పోతాం మేము కూడా అని మేము ఆలోచిస్తున్నాం. మీరు కలెక్టర్గా ఉన్నప్పుడు అనేక మందిని చూస్తుంటారు సార్, పొలిటికల్ లీడర్లను, ఆ పార్టీ ఈ పార్టీ చిన్న మోట అందరినీ చూస్తూ ఉంటారు, చాలా వరకు చూస్తూ ఉంటారు. వీళ్ళందరినీ చూసిన తర్వాత బీసీ రాజ్యాధికారం వస్తుందన్న నమ్మకం ఉందా సార్? 100% వస్తుంది. అంటే ఇప్పుడు అగ్రవర్ణాల వాళ్ళ దగ్గర డబ్బులు కుట్రలు కుతంత్రాలు రేంజ్లో చేస్తారు అనేది, కుట్రలు కుతంత్రాలు అనేక రకాలుగా ఫిజికల్ అసాల్ట్స్ ఇవన్నీ జరుగుతాయి, దాడులు ఇవన్నీ, దాంట్ల గురించి బాధపడాల్సిన అవసరం లేదు. బట్ 100%గా మార్పుకు అవకాశం ఉంది. తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ. ఈ ప్రదేశంలో అనేకమైన ఉద్యమాలు పుట్టినాయి. ప్రతి 15-20 సంవత్సరాలకు ఒక ఉద్యమం 100% వస్తుంది. మీరు 1946లో సాయుధ తెలంగాణ పోరాటం స్టార్ట్ అయిందా? అది అయిపోయింది. భారత యూనియన్లో ఈ హైదరాబాద్ సంస్థానం కలిసింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 10 సంవత్సరాలు అయిందో లేదో ప్రత్యేక తెలంగాణ తొలి దశ ఉద్యమం వచ్చింది. ఈ మధ్యకాలంలో మూలిక ఉద్యమాలు అవన్నీ రకరకాలు వచ్చినాయి, అది వేరే ఇష్యూ. ఆ తర్వాత మళ్ళీ ప్రత్యేక తెలంగాణ తొలి దశ అణిచేషన్లో లేదో మావోయిస్ట్ ఉద్యమాలు, నక్సలైట్ ఉద్యమాలు వచ్చినాయి. ఆ నక్సలైట్ ఉద్యమాలు అణిచేషన్లో లేదో మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఈ మధ్యకాలంలో దళితుల విభజన మీద ఆదుకు దళిత ఉద్యమం కూడా కొంత నడిచింది. అట్లా ఇప్పుడు తెలంగాణ సెకండ్ దశ వచ్చింది, తెలంగాణ సాధ్యమైంది. మావోయిస్ట్ ఉద్యమాలతోటి ఎంతో కొంత భూమా సంస్కరణ జరిగి భూమి పంపిణీ జరిగింది. సో ఎక్కడ ఏం ఫెయిల్యూర్ కాలేదే. ఇప్పుడు బీసీ ఉద్యమం
పుట్టుకొస్తుంది. కాబట్టి 100% బీసీ ఉద్యమం రేపు రాబోయే కాలంలో ఈ ప్రజలలో అది చొచ్చుకొని పోతుంది, వాళ్ళ మారుస్తుంది, సామాజిక మార్పు వస్తుంది, వీళ్ళు రాజ్యాధికారం చేపడతారు. అది నాకున్నటువంటి ఉద్యమం బీసీల దగ్గర ఉంటే ఏం కాదు సార్. కాకపోతే ఈ ఉద్యమాన్ని మళ్ళీ కాపీరైట్ చేసినట్టు రాజకీయ దొంగలు చొరబడి ఉద్యమాన్ని మళ్ళీ క్యాప్చర్ చేస్తారేమో నాకు భయం. ఇప్పుడు మేము చెప్పేది మీరు అనేది 100% రైట్. కొంతమంది ఓసీలు కూడా ఇప్పుడు వచ్చేసి మేము బీసీ నాయకత్వం వహిస్తామని చెప్తూ ఉన్నారు. మేము దాన్ని మొదటి నుంచి కూడా ఆపోజ్ చేస్తున్నాం. బీసీల ఉద్యమాలు బీసీ నాయకత్వంలోనే జరగాలి. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఉద్యమాలు కంటెంట్ కమిట్మెంట్ ఉంటుంది. అదే ఆధిపత్య కులాల మధ్యలో అంటే నాయకత్వంలో జరిగి బీసీలు నష్టపోయినలు. కాబట్టి ఇప్పుడు జరగబోయే ఉద్యమాల్లో అది రాకుండా చూసుకోవాలి. బీసీల ఆధ్వర్యంలోని బీసీ ఉద్యమాలు జరగాలి. రేపు 100% బీసీలకు వారి ద్వారానే న్యాయం జరుగుతుందని మేము తెలియజేస్తాం. ఒకవేళ ఫైనల్ సార్, ఒకవేళ ఆర్డినెన్స్ రాకపోతే 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రాకపోతే ఏం ఇప్పుడు 42% ఆర్డినెన్స్ ఒకవేళ కోర్టులు కొట్టేసినా లేక గవర్నర్ దగ్గర ఇంకేమైనా ఇష్యూ జరిగినా కోర్టాదేశాల మేరకు వితిన్ ద 23%లో లిమిట్లు జరపాల్సి వస్తుంది. సో అప్పుడు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. చూసారా బాబు మనని ఎట్లా మోసం చేస్తున్నారు, నాయకులు వాడుకొని వదిలేస్తున్నారు. మరి వాళ్ళకు ఈ అవేర్నెస్ క్రియేట్ చేసి రేపు రాబోయే ఎన్నికలలో మీరు ఎవరిని కోటేస్తారో మీరు చెప్పండి. ఇప్పుడు ఈ ఒక్క పార్టీ అనే కాదు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా 34 ఉంటే 23కు తీసుకొచ్చారు. కుల సర్వే చేస్తే వాళ్ళు కుల సర్వేలో కూడా పార్టిసిపేట్ కాలేరు. హైదరాబాద్ జిహెచ్ఎంసీలో 41% బీసీలకు ఇచ్చే అవకాశం ఉంటే కూడా ఇవ్వలేదు లాస్ట్ ఎన్నికలలో. సో మరి మీరు బడ్జెట్ ఏమి ఇచ్చిండ్రు బీసీలకు? ఇట్లా ప్రతి పార్టీని మేము చేస్తున్నాం. బీజేపీ ఉంది, బీజేపీ కూడా ఎవరికి చేయకుండా 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి బీసీల నోట్లో మట్టి కొట్టింది. వారం రోజులలో దేశవ్యాప్తంగా అమలు చేసిండ్రు. మరి అట్లాంటప్పుడు ఈ బిల్లు పోయి 3 నెలలు అయిపోయింది, ఇప్పటి వరకు దాని మీద ఒక మాట కూడా వీళ్ళు మాట్లాడలే. మరి ఇక ఈరోజు వచ్చేసి దాంట్లో ముస్లిమ్స్ ఉన్నారు, వీళ్ళు ఇట్లున్నారు అట్లున్నారని మాట్లాడుతున్నారు. అయ్యా బాబు, ముస్లింలు బీసీలలో ఉన్నారు కొత్తనా? 1980లో మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పుడే 52% బీసీలు అంటే 8.4 అందులో ముస్లిమ్స్ ఉన్నారు. ఇవాళ మీ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రిగా చేసిన గుజరాత్లో గుజరాత్ బీసీ లిస్టులో ముస్లిమ్స్ లేరా? 100% ఉంటారు. మరిగా అట్లాంటప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడుతావు? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఉంది, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ముస్లిమ్స్ జనరల్ కేటగిరీలో ఎలిజిబుల్గా రావాలి. ఇప్పుడు వాళ్ళు సపోజ్ మన రాష్ట్రంలోనే తీసుకుందాం, బీసీఏలో ఒక మేతర్ క్యాస్ట్ ఉంది, మేతర్ ఆర్ ఫకీర్. బీసీబీలో దూదేకుల నూర్ కాశ్మా ఉంటుంది, అదొక 2. బీసీఈలో 14 ఉన్నారు. ఈ 16 కాక మిగతా వాళ్ళందరూ కూడా ఈడబ్ల్యూఎస్లో ఎలిజిబులే కదా. మరిగా మీరు రాశారా ఈడబ్ల్యూఎస్లో ముస్లిమ్స్ ఆర్ టోటల్లీ బ్యారడ్ అని? మరి ఎందుకు చెప్తున్నారు అన్నమాట? ఈడబ్ల్యూఎస్ చేయబట్టి అనేక రకాలుగా బీసీ బిడ్డలు మోసపోతున్నారని తెలిసి కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడు కనీసం ఎందుకు మాట్లాడలేదు సార్? మళ్ళీ వీళ్ళే బీసీల పైన ప్రేమ ఉన్నట్టు వీళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు అందుకే చెప్పాను కదా, ఏ ఒక్క రాజకీయ పార్టీకి కూడా బీసీల పైన ప్రేమ లేదు, వాళ్ళకేమీ వీళ్ళ మీద వాత్సల్యం లేదు అని రాగలుగుతుంది. ఇవాళ తమిళనాడులో ఉంది, తమిళనాడులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మేము అమలు చేయమని చెప్పిండ్రు. కోర్టుకు కొంతమంది ఓసీ విద్యార్థులు వెళ్ళినా వాళ్ళ అప్డేవిటేషన్లు 10% రిజర్వేషన్ అమలు చేస్తారు. ఒకటి ఈడబ్ల్యూఎస్లో ఏమన్నారు, అప్ టు 10% చేయమన్నారు, కానీ 10% ఇవ్వాలని కూడా లేదు. మీరు తెలంగాణలో మీరు సమగ్ర కుటుంబ సర్వే చేసిన లెక్కలు మీ దగ్గర ఉండే ఆ టైంలో. ఇప్పుడైతే గవర్నమెంట్ ద్వారా సర్వే రిపోర్ట్, దాన్ని బట్టి 4% ఉన్న ఓసీలకు ఈడబ్ల్యూఎస్ పీపుల్కి మీరు 10% రిజర్వేషన్ ఎట్లా పెడతారు? అందుకని మీరు ఒకవేళ పెట్టాలని మీకు అంత ప్రేమ ఉంటే మీరు 4% పెట్టచ్చు. ఛత్తీస్గఢ్ 4% పెట్టిన తర్వాత సరే అక్కడ గవర్నర్ ఇష్యూ ఆగింది. తర్వాత అస్సాంలో కూడా ఎంప్లాయ్మెంట్లో లేదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను. సో దేశంలో ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. ఎందుకో మీరు ఇక్కడ 4% లేని జనాభాకు 10% అమలు చేస్తారు? అది మా ప్రశ్న. ఇది ఓవరాల్గా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం సంవత్సర కాలంలోనే అనాధికార అంటే ఏదో ఇట్లా పుట్టంగానే ఎవడు పైకి రాడు. కాకపోతే చాలా వరకు కుల సంఘాలతో మాట్లాడుతూ ఉన్నాడు సారు. చాలా వరకు బీసీ ఇంటెలెక్చువల్ అనేక రకాలుగా మీటింగ్స్ పెడతా ఉన్నారు. గల్లీ టు ఢిల్లీ వరకు మొన్న బీసీ బోనం కూడా ఎత్తిండు సార్ ఉస్మానియా యూనివర్సిటీలో. రేపు ధూమ్ధామ్ కూడా కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఎక్కుకుంటూ బీసీల అస్తిత్వం ఏంది, ఎందుకు బీసీల రాజ్యాధికారం తెలంగాణ రాష్ట్రంలో రాదు, 100% తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యాధికారం వచ్చి తీరుతుందన్న నమ్మకంతో ముందుకు వెళ్తూ ఉన్నాడు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవి సార్. బీసీలకు అంతా మంచి జరగాలని 100% మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.